మనకు అనుగ్రహించిన దేవుని సన్నిధిని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఆయన మహింపరుస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు తెలియపరుస్తాం. దైవ గ్రంథం నుండి యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం మొదటి వచనం నుండి. చుట్టూనున్న వారి శత్రువుల్లో ఎవరును వారి మీదికి రాకుండా యెహోవా ఇశ్రాయేలుకు నెమ్మది కలుగు చేసిన మీదట అనేక దినములైన తరువాత యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడాయను. అప్పుడు అతడు ఇశ్రాయేలునందరినీ, వారి పెద్దలను, వారి ముఖ్యులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపించి వారితో ఇట్లనెను, నేను బహు సంవత్సరములు గడిచిన ముసలివాడను. మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనములకు చేసిన దంతయు మీరు చూచితిరి. మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు మీ దేవుడైన యెహోవాయే. 24వ అధ్యాయం మొదటి వచనం. యెహోషువ ఇశ్రాయేలు గోత్రముల వారినందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిన నిలిచిరి. చిన్న మాట మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రార్హుడైన మా ప్రియ ప్రభువా, కరుణా సంపన్నుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వెళ్ళేని వందనములు స్తోత్రం చెల్లిస్తూ మేము స్తుతిస్తూ ఉన్నాం. మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప రక్షణను బట్టి స్తోత్రములు. ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన ఈ 3 దినాల్లో పరిచర్య సహవాసాన్ని బట్టి వందనాలు. దోరణాల్లో మీరు ఏర్పరచుకున్న సంఘము జరుగుతున్న పనిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మీ దాసులను తెచ్చి మీరు ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ 3వ దినానికి నడిపించారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ పరిచర్యలో పాలు పొందిన ఒక్కొక్కరిని కనికరించమని, అల్పుణ్ణైన నాకు మీరు ఇచ్చిన ప్రవేశాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ, ఉదయకాల వేళలోనే మీరు తీసుకొచ్చిన మీ బిడ్డల బట్టి వందనాలు. నిలచి మీ పని జరిగిస్తున్న సహోదరుడు శైలజ్ బట్టి, అదే సమయంలో అక్కగారి కొరకు, బాధ్యత కలిగిన ప్రియుల కొరకు, ఆయా స్థలాల నుంచి వచ్చిన సహోదరులను బట్టి వందనాలు. వాక్యం మీది అందించువారు మీరు. ఈ అల్పుడను మరుగుపరిచి మీ ఆత్మతో నింపి మాతో మీరు మాట్లాడమని మా ప్రభువును వాక్యమైన యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమె. నిన్న మధ్యాహ్నం కూడా 7 జాతుల గురించి మనం వినగలిగాం. 7 జాతులను మీరు వెళ్ళగొట్టాలి, వెళ్ళగొడితేనే తప్ప మీరు నెమ్మది ఉండదు అని యెహోషువ దేవుడు ఏ విధంగా సెలవిచ్చాడో దాని ప్రకారం వారు చేసిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి 7 జాతులు మాత్రమే కాకుండా పాత నిబంధనలో మరి 19 జాతులు ఉన్నాయి. వీరు కూడా శరీర సంబంధమైనటువంటి వారికి సాదృశ్యంగా ఉన్నారు. యెహోషువ గ్రంథములో వారికి దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం కనాను భూమిని వారికి అనుగ్రహిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చిన విధానం మనం చూస్తూ ఉన్నాం. సంవత్సరాలు గడిచిన, దినాలు గడిచిన ఆయన మాట తప్పేవాడు కాదు. ముందుగానే వాగ్దత్త దేశం గురించి మాట్లాడారు. మొదటిది ఎక్కడ మాట్లాడారంటే ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూద్దాం. ఆదికాండం 12:7. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఈ దేశాన్ని నేను ఇస్తాను. 5వ వచనం అన్నారు, కనాను దేశమునకు వచ్చిరి అని. వాస్తవానికి కనాను సంతతికి
ఈ ప్రాంతాన్ని దేవుడు ముందుగా అనుగ్రహించాడు. 10వ అధ్యాయం 15వ వచనంలో ఆదికాండంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. రెండవది, ఆ దేశం ఎటువంటిదో చెప్పాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 8వ వచనం, 3:8. కాబట్టి ఐగుప్తీయుల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశం నుండి విశాలమైన మంచి దేశం అన్నాడు. అదే దేశం అన్నాడు, విశాలమైన మంచి దేశం అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశం అన్నాడు. అది విశాలమైన మంచి దేశం, అది పాలు తేనెలు ప్రవహించే దేశం, అది ఫలప్రదమైనటువంటి దేశముగా ఈ భాగంలో తేటగా చెప్పాడు. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 27వ వచనం ఆ దేశాన్ని గురించి చెప్తూ, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చూద్దాం. వారు అతనికి తెలియపరిచిందేమగా, నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి అని అన్నాడు. కాబట్టి అది ఫలభరితమైన దేశం, అది విశాలమైనటువంటి మంచి దేశం, పాలు తేనెలు ప్రవహించు దేశం. ద్వితీయోపదేశ కాండం 8:8 లేకపోతే 8:7 నుండి ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 7వ వచనం, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండల నుండి పారు ఊటలను, అగాధ జలములు గల దేశం. ఆ దేశంలో ఏమున్నాయి? గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశం, ఒలివ నూనెయు తేనెయు గల దేశం, కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశం, అందులో నీకు ఏ లోపము ఉండదు, అది ఇనుప రాళ్ళు గల దేశం. ఇనుప సంపద అనేది ఆ దేశంలో ఉన్నది. దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. అంటే అది ఎంత ఫలభరితమైన దేశమో చెప్పాడు. అందులో అది సారవంతమైన దేశం, అది సంకుచితమైంది కాదు, అది విశాలత కలిగినటువంటి దేశం అని అన్నాడు. కానీ అందులో నివసించిన వారి పాప ఫలితాన్ని బట్టి అది అపవిత్రతకు దారితీసింది. కొంతమంది 7 జాతుల వారు చేసిన పాపాన్ని బట్టి ఆ దేశం అపవిత్రమైనట్టుగా చూస్తున్నాం. లేవియాకాండం 18వ అధ్యాయం 25వ వచనం, లేవియాకాండం 18:25, ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను, ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్ళగ్రక్కి వేయుచున్నది అని అన్నాడు. అలాగైనట్లయితే ఆ 7 జాతుల వారి వలన ఆ దేశం అపవిత్రమైంది. కాబట్టి ఆత్మీయ జీవితంలో విశ్వాసి అపవిత్రం అవ్వడానికి ఈ 7 శరీర సంబంధమైనటువంటి లక్షణాలు విశ్వాసి యొక్క జీవితాన్ని అపవిత్రపరుస్తూ ఉన్నాయి. దానివలన అపవిత్రత ఉన్నది. వారిని నేను వెళ్ళగొడతాను అని చెప్పాడు. ఆ దేశంలో దుర్మార్గులు వచ్చారు, అక్రమకారులు వచ్చారు, అన్యాయస్తులు వచ్చారు. కాబట్టి ఆ దేశమును వారిని వెళ్ళగొట్టి మీరే వెళ్ళగొట్టాలి, ఆ దేశమును స్వతంత్రించుకోవాలి అని చెప్పాడు. అటువంటి దేశానికి వారిని నడిపిస్తున్నాడు. మన ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి దేశం అది ఎటువంటి దేశం, ఎటువంటి మంచి దేశమో తేటగా మనం చూస్తున్నాం. మన పౌరస్థితి ఎక్కడ ఉన్నది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అని అన్నాడు. మన పౌరస్థితి పరలోకములో ఉన్నది. ఈ యొక్క దేశమే ఇలా ఉంటే మన ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి దేశం అది స్థిరమైనటువంటి దేశం, అది నూతనమైనది అని అన్నాడు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ధైర్యముతో మనము ఆయన సన్నిధికి వస్తున్నాం. ఆ దేశం, ఆ ప్రాంతమును గురించి తేటగా చెప్పాడు. ప్రకటన గ్రంథం
7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగలదు. వారి యొక్క కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తూ ఆయన ఉన్నాడు. అటువంటి చక్కని దేశానికి, ప్రాంతానికి ప్రభు నిన్ను నన్ను నడిపిస్తూ ఉన్నాడు. 21వ అధ్యాయంలో అదే చెప్పాడు. అక్కడ కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. అక్కడ సదాకాలం ప్రభుతో ఉంటాం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలి ఉంటాం, ఆయనతో పాటుగా మనం కలిసి ఉంటాం. కాబట్టి ఆ యొక్క మంచి స్థలానికి ప్రభువు నిన్ను నన్ను నడిపిస్తూ ఉన్నాడు. మంచిది. ఈ యొక్క ఉదయకాల వేళలో యెహోషువ యొక్క ముగింపు మనం చూస్తూ ఉన్నాం. అన్ని అధ్యాయాలు కాదు కానీ 22, 24, 23, 24 అధ్యాయాల్లో కొన్ని మాటలు నేను చెప్పి నేను ముగిస్తాను. యెహోషువ యొక్క వీడ్కోలు వర్తమానం, భక్తుల యొక్క వీడ్కోలు వర్తమానం చాలా సందర్భాల్లో హృదయాలను కదిలించింది. యెహోషువ ఎన్ని సంవత్సరాలు కలిగి మృతి చెందుతున్నాడంటే 24వ అధ్యాయంలో తేటగా చెప్తూ ఉన్నాడు. 24వ అధ్యాయం 29వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడును యెహోవా దాసుడైన యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడై మృతి పొందాను. కాబట్టి యెహోషువ మృతి పొందే సమయానికి వయసు ఎంత? 110 సంవత్సరాలు. దేవుడు యెహోషువాకి ఇచ్చిన స్థలం ఏది? యెహోషువ గ్రంథం 19వ అధ్యాయం 50వ వచనం. 19:50. యెహోవా సెలవిచ్చిన దానిని బట్టి వారు అతడు అడిగిన పట్టణమును, అనగా ఎఫ్రాయిమీల మన్య ప్రదేశంలో ఉన్న తిమ్నతసేరహును అతనికిచ్చిరి. అతడు ఆ పట్టణమును కట్టించి దానిలో నివసించాను అని అన్నాడు. కాబట్టి యెహోషువ నివసించినటువంటి ప్రాంతం తిమ్నతసేరహు అని ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఆ ప్రాంతంలో యెహోషువ నివసించాడు. నాయకత్వానికి 80 సంవత్సరాలప్పుడు పిలువబడ్డాడు. నాయకత్వానికి 80 సంవత్సరాలప్పుడు పిలువబడ్డాడు. 80 సంవత్సరాలు ప్రభువును సేవిస్తూనే మోషేతో ఉన్నాడు. మోషేను వెంబడించాడు, మోషేను అనుసరించాడు. మోషే యొక్క నాయకత్వంలో విధేయత, వినయం కలిగి, దీనత్వం కలిగి జీవించాడు. 80 సంవత్సరాలు అయిన తర్వాత అతడు నాయకుడయ్యాడు. కానీ కోరుకొని నాయకుడైన వాడు కాదు. సంఘాల్లో ఎవరైనా సరే, కొత్త నిబంధనలు ఎక్కడైనా చూడండి, నేను సేవకు వస్తాను, నన్ను సేవకుడిగా చేయండి, లేకపోతే నేను పెద్దగా ఉంటాను, నేను నాయకుడిగా చేయండి అని దైవ గ్రంథంలో ఎక్కడా లేదు. దేవుని యొక్క కొలతల ప్రకారమే దేవుడు ఒక వ్యక్తిని ఏం చేస్తాడు? ఏర్పాటు చేస్తాడు. దేవుని కొలతల ప్రకారమే. ఎన్ని సంవత్సరాలు ఉన్నా, నిన్న మనం అనుకున్నాం, లూకా పౌలుతోనే ఉన్నాడు కానీ ఏనాడు కూడా నేను పెద్దగా ఉంటాను, నేను నాయకుడిగా ఉంటానని కోరుకున్నవాడు కాదు. లూకా చనిపోయేంత వరకు కూడా ఒక విశ్వాసగానే కొనసాగాడు. ఈ దినాల్లో ఒక స్థలానికి ఒక బ్రదర్ వెళ్ళి అన్నాడు, ఏమయ్యా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సంఘంలో ఉన్నారంటే 20 సంవత్సరాల నుంచి ఉన్నా. 20 సంవత్సరాల నుంచి ఉన్నావు, ఇంకా పెద్ద కాలేదా అని అన్నాడు. అది పెట్టాడు పుండు. కొంతమంది మాలాంటి వాళ్ళు వచ్చి వాక్యం చెప్పి వెళ్ళాలి కానీ లేనిపోయిన పెట్టకూడదు. 20 సంవత్సరాలు అయింది, నువ్వు ఇదేనా, ఇంకెప్పుడు నువ్వు పెద్దగా అయ్యేదనా? 20 సంవత్సరాలు ఉన్నా కూడా అటువంటి లక్షణాలు లేకపోతే పెద్దగా కొనసాగడానికి వీలు లేదు. ఈ దినాల్లో చాలామంది వాక్యం చెప్పడం చేత కాదు, నడిపించడం చేత కాదు. కొంతమంది సేవకులు, కొంతమంది పెద్దలు సేవకు వస్తున్నారు, పరిచర్యకు వస్తున్నారు. వారు చేయలేరు, సువార్త ప్రకటించలేరు, నడిపించలేరు. కానీ నాయకుడు లూకా ఏనాడు నాయకత్వాన్ని కోరుకున్నవాడు కాదు. పౌలుకు కంటి జబ్బు ఉంటే ఆ జబ్బు నిమిత్తమై ఎంతో జాగ్రత్తగా మందేసి శుభ్రపరిచి చక్కజేసి చివరి వరకు పరిచర్య చేస్తూ వచ్చాడు. అంతే తప్ప ఒక నాయకుడుగా, ఒక సేవకుడుగా తాను చనిపోయిన వాడు కాదు. ఒక విశ్వాసిగానే ఉన్నాడు. కానీ లూకా ఒక వైద్యుడు, లూకా ఒక అన్యుడు.
40 మంది దైవ గ్రంథాన్ని రాస్తే ఈ 40 మందిలో ఒకే ఒక అన్యుడు లూకాసు వార్త అపోస్తుల కార్యములు రాశాడు. దేవుడు లూకాను అసమానంగా ఉపయోగించాడు. కాబట్టి పెద్దగానే కాదు, పెద్దగా ఉండడానికి లక్షణాలు లేవు. అలాంటప్పుడు నేను కోరుకోకూడదు. ఒకవేళ ప్రభువే నియమిస్తాడు తప్ప అంతవరకు కనిపెట్టాలి. 80 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు. 80 సంవత్సరాల తర్వాత నాయకుడయ్యాడు. 80 సంవత్సరాల తర్వాత నాయకుడయ్యాడు. 7 సంవత్సరాలు యెహోషువ గ్రంథంలో యెహోషువ యుద్ధాలు చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు యుద్ధాలు చేశాడు. తర్వాత మిగతా సంవత్సరాలన్నింటిలో కూడా వాటిని పంచిపెట్టిన విధానం మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఒక నిండు వృద్ధాప్యము కలిగి ఈ లోకయాత్ర ముగిస్తూ ఉన్నాడు. 23వ అధ్యాయం మొదటి వచనం, చుట్టూనున్న వారి శత్రువులో ఎవరునూ వారి మీదికి రాకుండా యెహోవా ఇశ్రాయేలుకు నెమ్మది కలుగు చేసిన మీదట అనేక దినములైన తర్వాత యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడాయను. 2వ వచనంలో అన్నాడు ముగింపులో, నేను బహు సంవత్సరములు గడిచిన ముసలివాడను అని అన్నాడు. ముసలివాడను. 23:14 అన్నాడు, ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెలుచును. మై డిపార్చర్. యెహోషువ ఏమంటున్నా అంటే నేను వెళ్ళిపోతున్నాను అని ఒక 5 సంగతులు వారికి తెలియపరిచి వెళ్తున్నాడు. నేను వెళ్ళిపోతున్నాను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను వెళ్తున్నాను. దావీదు ఇదే మాట అన్నాడు, నా కుమారుడా, లోకులందరూ పోవలసిన మార్గము గుండా నేను వెళ్తున్నాను. అంటే నేను రాజునని నేను ప్రత్యేకమైన మార్గం గుండా వెళ్తాను అనుకోవద్దు. అందరూ వెళ్ళే మార్గం గుండా నేను వెళ్తున్నాను. ముసలివాడై ఈ లోకయాత్ర ముగిస్తున్నాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. వాటి కాలమున ధాన్యపు పనలు ఇల్లు చేరినట్లు పూర్ణ వయస్సు గలవాడవై నీవు సమాధికి చేరదు. ధాన్యము పంట పండిన తర్వాత రైతు పొలములోనే ఉంచుతాడా, ఇంటికి తీసుకొస్తాడా? ధాన్యాన్ని ఇంటికి తెస్తాడు. వాటి కాలమున అవి సజ్జలు కానీ, జొన్నలు కానీ, వరి కానీ, గోధుమలు కానీ, వాటి కాలమున ధాన్యపు పనలు ఇల్లు చేరునట్లుగా నీవు పూర్ణ వయస్సు గలవాడవై సమాధికి చేరతావు. రైతుండి ఇంకా 4-5 నెలలు పొలంలోనే పెడదాం ఈ ధాన్యాన్ని అనుకుంటాడా? అనుకోడు. ఆ కాలం అయిపోయిన తర్వాత ఏమవ్వాలి? వెళ్ళిపోవాలి. కాబట్టి ఒక వయస్సు వచ్చిన తర్వాత ప్రభు ఏ టైంలో పిలిచినా కూడా మనం వెళ్ళిపోవాలి. నువ్వు నాకు ఇంత అని నియమించావు. ఒక అరెకర పొలము దున్నమని రైతుకు అప్పగిస్తే అతడు దున్నిన తర్వాత ఆ అరెకర పూర్తి అయిన తర్వాత పొలంలో ఉంటాడా, ఇంటికి వెళ్తాడా? పని అయిపోయింది, ఎక్కడికి వెళ్తాడు? ఇంటికి వెళ్తాడు. నాకు ఇంత అని నువ్వు నియమించా. దినవృత్తాంతంలో తేటగా చెప్పాడు, మేమంతా నీ సన్నిధిలో అతిథి వంటి వారం అన్నాడు. అతిథి ఎంతసేపు ఉంటాడు? బంధువులు మన ఇంటికి వస్తే ఎన్ని రోజులు ఉంటారండి? సంవత్సరం ఉంటారా? ఉండరు. మనము కూడా ఈ లోకములు ఎటువంటి వారం? అతిథి వంటి వారం. అతిథి సత్కార్యాలు అయిన తర్వాత మనం ఈ లోకయాత్ర ముగిస్తాం. తనకిష్టమైన వారిని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఒక పని అయిపోయిన తర్వాత ఆయన పిలుస్తాడు, మనం వెళ్ళిపోతాం. ముగింపు అనేది ఎంత దీవెనకరం, ఎంత ధన్యకరం, ఎంత ఆశీర్వాదకరం. ముగింపు అనేది ఇట్స్ ప్రమోషన్. అది ఒక ఉన్నతమైనటువంటి మెట్టు. మరణం అనేది జీవితానికి అంతం కాదు. మరణం అనేది అది ప్రారంభం. మరణం అనేది ఉన్నతమైన స్థితికి. వీఆర్ ఫ్లయింగ్ అన్నారు. మనం ఎగిరిపోదు. విమానము అమెరికా దేశం నుండి భారతదేశానికి ఎగిరిందంటే అమెరికాలో ఉండదు, కానీ ఎక్కడ ఉంటుంది? భారతదేశంలో ల్యాండ్ అయింది. మనం ఎగిరిపోదుము. అడ్రస్ మారిందంతే. కానీ ప్రతి వ్యక్తి కూడా ఎవరి సమయాన్ని బట్టి, ఎవరి కాలాన్ని బట్టి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతూ యెహోషువ ఇచ్చిన 2 వర్తమానాలు ఉన్నాయి. 23వ అధ్యాయం షిలోహు నుండి వర్తమానం ఇచ్చాడు. 24వ అధ్యాయం షెకెము నుండి వర్తమానం ఇచ్చాడు.
షిలోహు, షెకెం. ఎక్కువగా యెహోషువ గ్రంథములో 3 స్థలాలు ఉన్నాయి. ఒకటి గిల్గాలు, రెండవది షిలోహు, మూడవది షెకెం. కాబట్టి ఈ 3 ప్రాంతాలు, 3 ముఖ్య స్థలాలు మనం చూస్తున్నాం. ఒకటి గిల్గాలు. గిల్గాల్ అనగా దొర్లించబడుట, అవమానము, దొర్లించబడుట, సున్నతి జరిగిన స్థలం. షిలోహు అనగా నెమ్మది కలిగినటువంటి స్థలం, నెమ్మది ఉన్నది. అది ఒక మత కేంద్రంగా ఉన్నది షిలోహు. మూడవది షెకెము అనగా అది భుజము అని, రాజకీయ కేంద్రం అని ఉన్నది, అది షెకెము. అలాగైతే 23వ అధ్యాయంలో మొదటి సందేశం, 24వ అధ్యాయంలో రెండవ సందేశం అందిస్తున్నాడు. 23వ అధ్యాయంలో అందించిన సందేశం షిలోహు నుండి అందిస్తున్నాడు. 24లో అందించిన సందేశం షెకెము నుండి అందిస్తున్నాడు. శత్రువులను వెళ్ళగొట్టుట ద్వారా వారికి విశ్రాంతి వచ్చింది. వారు మంచి దేశంలో వారు నివసిస్తూ వారు ఉన్నారు. అలాగైనట్లయితే ఇక్కడ 5 మాటలు అందించాడు. తాను ఏం చేస్తున్నాడంటే ఈ మాట హృదయంలో నాటబడాలని నేను ప్రార్థనాపూర్వకంగా నిలబడ్డాను. 23వ అధ్యాయం ఎవరిని ఎక్కువగా హైలైట్ చేస్తున్నాడు, ఎవరిని ఎక్స్పోజ్ చేస్తున్నాడు, ఎవరిని చూపిస్తున్నాడు, ఎవరిని ప్రదర్శించి యెహోషువ వెళ్ళిపోతున్నాడు. పిల్లరా, అది నీవైనా నేనైనా నేర్చుకోవాల్సినటువంటి పాఠమే. అది ఏమన్నాడు? 23వ అధ్యాయం 2వ వచనంలో, అప్పుడు అతడు ఇశ్రాయేలునందరినీ, వారి పెద్దలను, వారి ముఖ్యులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపించి వారితో ఇట్లా అంటున్నాడు, నేను బహు సంవత్సరములు గడిచిన ముసలివాడు. మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనములకు చేసినదంతయు మీరు చూచితిరి. మీ నిమిత్తము యుద్ధము చేసినవాడు నేనా? దేవుడా? నేనా? యెహోవా? ఇక్కడ ప్రభువును చూపిస్తున్నాడు, ప్రభువును ప్రదర్శిస్తున్నాడు. చివరి దినాల్లో నీవైనా నేనైనా కుటుంబానికి కానీ, సమాజానికి కానీ, సంఘానికి కానీ మనం ఏమి ప్రదర్శించాలి, ఏమి చూపించాలి అంటే ప్రభువును చూపించాలి. యెహోషువ యొక్క డిపార్చర్ ఎలాగా సాగిందంటే ప్రభువును చూపించి వెళ్ళిపోతున్నాడు. ప్రభు యొక్క ప్రేమను చూపించాడు, ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేశాడు. 24వ అధ్యాయంలో ఇశ్రాయేలు పట్ల దేవుడు జరిగించిన కార్యాలు ఒకటొకటిగా చక్కగా వివరించి ప్రదర్శించి వెళ్ళిపోతున్నాడు. కానీ మీరేం చేయాలి అని చెప్తున్నాడు. ఆయన చేశాడు, కానీ మీరేం చేస్తారు? మీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? మీ బాధ్యత ఏంటి? ప్రభు మన ఎడల కొన్ని కార్యాలు జరిగించాడు, మనము ప్రభు పట్ల మనం ఎలా ఉండాలి, ఆ వర్తమానాన్ని అందిస్తున్నాడు. మీ నిమిత్తము యుద్ధము చేస్తున్నవాడు మీ దేవుడైన యెహోవాయే, నేను కాదు. ప్రయాసపడింది ఆయనే, ఆలోచన ఇచ్చింది ఆయనే, నడిపించింది ఆయనే, సహాయం చేసింది ఆయనే, తోడ్పడింది ఆయనే, ప్రోత్సహించింది ఆయనే, నేను కాదు. తన పేరు ఎక్కడ కూడా ప్రదర్శించిన వాడు కాదు. పిల్లరా, ఈ దినాల్లో విచారం ఏంటంటే సంఘాల్లో కానీ, సమాజంలో బయట కానీ నేను చేశాను, నా వల్ల అయింది, నేనే దీనికి కారణం అని చెప్పుకునే వాళ్ళు ఎక్కువ. యెహోషువ అన్ని 7 సంవత్సరాలు యుద్ధం చేసిన, కానీ ఇక్కడ ఏమన్నా అంటే మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు మీ దేవుడైన యెహోవా, నేను కాదు. పౌలు కూడా అదే మాట చెప్పాడు, ప్రయాసపడింది నేను కాదు, ప్రయాసపడింది నేను కాదు, పాటుపడింది నేను కాదు, కష్టపడింది నేను కాదు. నేను అనేది రాకూడదు. ప్రభు బట్టి ఈ పని మన దేవుడైన యెహోవా చేతిలో ఉండి వృద్ధి పొందాను అన్నట్టుగానే ఆ వృద్ధి కలిగించేవాడు దేవుడే, మనం కాదు. మనం కేవలము పనివారం, పాత్రలు మాత్రమే. ఉదాహరణకు పని అమ్మాయి మన ఇంటికి వచ్చి శుభ్రం చేస్తుంది, బెడ్రూమ్లోకి వెళ్తుంది, వంటగదిలోకి వెళ్తుంది, హాల్లోకి వెళ్తారు, అన్ని రూములు తిరిగి అన్నీ శుభ్రం చేస్తుంది, అవునా కదా? పనివాళ్ళు అన్నీ శుభ్రం చేస్తుంది, కానీ ఏది తనది కాదు. సంఘం కూడా అంతే. మనం వస్తాం, మనం పని చేస్తాం, సంఘం మనది కాదు. సంఘం ఎవరిది? ప్రభు. మనం కేవలం పనివారం,
అతను నా కాలంలో నేను పని చేయాలి, వెళ్ళిపోవాలంతే. నా పని అయిన తర్వాత ఇంకా ప్రభు ఎవరిని ఏర్పాటు చేస్తే వారి నమ్మకమైన వారు, యథార్థత కలిగిన వారు, భారం కలిగిన వారిని ప్రభు నియమించి ఉపయోగిస్తున్నప్పుడు మనము ఏకీభవించాలి తప్ప వారిని వ్యతిరేకించకూడదు, వారిని తిరస్కరించకూడదు, వారిని తక్కువ చేయడానికి వీలు. వయసును బట్టి కూడా, అందుకే పౌలు ఎక్కడైనా చూడండి, సమాన వయస్కులు ఉన్న వయసు తనకన్నా చిన్నవారున్నా ఏమన్నాడంటే తిమోతి విషయంలో చెప్తూ ఏమన్నా అంటే, తిమోతిని నా వలే మీరు అంగీకరించండి, నా వలే మీరు స్వీకరించండి, అతన్ని తృణీకరించవద్దు, నా వలే ప్రభు పని చేస్తున్నాడు అని ఒక సమానంగా చెప్పేవాడు తప్ప తను తక్కువ చేసి మాట్లాడేవాడు కాదు. పని చేసేవారిని, ప్రయాసపడేవారిని, కష్టపడేవారిని ప్రభువు లేపి ఉపయోగిస్తున్నప్పుడు వ్యతిరేకించడం అనేది విశ్వాస యొక్క స్వభావము కానే కాదు. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఒకవేళ ఎంత కష్టపడినా ఖర్చు పడినా కానీ మనం చేసేది మనం కాదు, మన ప్రభువే మన బలం. అందుకే అంటున్నాడు, మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు మీ దేవుడైన యెహోవా. అయితే మీరేం చేయాలి? ఆ 5 మాటలు ఊరికే జ్ఞాపకం చేస్తాను. 1, మీ యొక్క బాధ్యత ఏంటి? మీరు ఆయన మాట వినండి అని మొదటి 11 వచనాల్లో చెప్పాడు. 23వ అధ్యాయం మొదటి 11 వచనాల్లో మీరు తొలగిపోవద్దు, మీరు వాక్యాన్ని అనుసరించండి, జీవించండి అని చెప్తూ ఇక్కడ 8వ వచనం చూద్దాం. మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉన్నాను. 1, యెహోవాను హత్తుకోండి. మీరు నన్ను హత్తుకోవద్దు, నేను వెళ్ళిపోతున్నాను. కానీ మీరు ఎవరిని హత్తుకోవాలి? యెహోవాను హత్తుకోండి. చూసారా? యెహోవాను అంటి ఉండండి, యెహోవాను అనుసరించండి, యెహోవాతో మీరు మమేకమై ఉండండి, కలిసి ఉండండి, ఆయన్ను హత్తుకోండి. నేను కాదు. పిల్లరా, కొంతమంది వర్తమానం ఇచ్చినప్పుడు ఇలాగనే చెప్పిన భక్తులు అనేక మంది ఉన్నారు. కొంతమంది అంటారు, అయ్యా నన్ను మర్చిపోద్దయ్యా, నన్ను వదిలిపెట్టబాకండి, నన్ను మర్చిపోవద్దు, నన్నే జ్ఞాపకం చేసుకోండి అని చాలామంది వాళ్ళ వైపు వ్యక్తులను తిప్పుకుంటున్నారు. వ్యక్తుల వైపు మనము తిరగడం కాదు, మనం తిరగవలసింది ఎవరి వైపు? ప్రభు వైపు. మనం హత్తుకోవలసింది ఎవరిని? యెహోవాను హత్తుకోండి. నేను మీ మధ్య సేవ చేశాను, మీ మధ్య పరిచర్య చేశాను, ఇన్ని సంవత్సరాలు మీ మధ్య ఉన్నాను, నా జీవితం ఎలా ఉందో, నా బ్రతుకు ఎలా ఉందో అని యెహోషువ అన్నాడు. అంత మాత్రమే కాదు, ఎక్కువగా పౌలు చెప్పాడు, బాల్యము నుండి మీ మధ్య ఎలా బ్రతికాను, ఆ బ్రతుకు మీకు తెలుసు. కానీ ప్రభువును హత్తుకొని ఉండండి. 1, ప్రభువును హత్తుకోండి. ఏ పరిస్థితులైనా, ఎటువంటి పరిస్థితి, సంతోషం వచ్చిందా ప్రభువును హత్తుకోండి, క్లిష్ట పరిస్థితులు వచ్చాయా ప్రభువును హత్తుకోండి, ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయా ప్రభువును హత్తుకొని ఉండండి, ఆయన్ను హత్తుకోండి, ఆయన హత్తుకోండి. సోదరుడా సోదరి, ఈ మాట మన హృదయంలో నాటబడును గాక. ప్రభువును హత్తుకోండి అని హెచ్చరించి వెళ్ళిపోతున్నాడు. నేను వెళ్ళిపోతున్నాను, కానీ నన్ను హత్తుకోవద్దు, ప్రభువును హత్తుకోండి. యాకోబు కూడా ఇదే మాట చెప్పాడు. ఆదికాండంలో ఒక వచనాన్ని మనం చూద్దాం. ఆదికాండం 48వ అధ్యాయం 21వ వచనంలో ఇశ్రాయేలు అంటున్నాడు, మరియు ఇశ్రాయేలు, ఇదిగో నేను చనిపోతున్నాను, అయినను దేవుడు మీకు తోడుగా. నేను చనిపోతున్నాను కానీ దేవుడు, అంటే నేను వెళ్ళిపోతున్నా, నేను నిర్జీవుడిని, ఆయన సజీవుడు, నా తోడు తక్కువ కాలమే, దేవుని తోడు ఎల్లకాలం ఉంటుంది. అలాగైనట్లయితే భక్తులు ప్రభువును చూపించి వెళ్ళిపోతున్నాడు. యెహోవాను హత్తుకొని ఉండండి. ఈ మాట ఎక్కువసార్లు చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వచనం, 4:4 ద్వితీయోపదేశకాండం, మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. హత్తుకుంటే లాభం ఏంటంటే నేటి వరకు మీరు ఎలా ఉన్నారు? సజీవులుగా ఉన్నారు. విగ్రహాన్ని, వ్యభిచార విధానాలను హత్తుకున్న వారు సజీవులుగా లేరు, కానీ ఆయన్ను హత్తుకుంటే మీరు సజీవులుగా మీరున్నారు. కాబట్టి 1, మనం ప్రభువును హత్తుకొని ఉందాం. ఏ పరిస్థితులైనా ప్రభువును హత్తుకొని జీవించడం. అపోస్తుల కార్యం, సంఘ చరిత్రలో ఒక మాట మనం చూద్దామా? అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 23వ వచనం.
11:20. అతడు వచ్చి, బర్నబా వచ్చి దేవుని కృపను అంత్యోకయలో చూచాడు. అంత్యోకయలో ఆ విశ్వాసుల మధ్య, ఆ ప్రజల మధ్య దేవుని కృపను చూచి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించాడు. ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనండి అని అందరినీ హెచ్చరిస్తున్నాడు. బర్నబా 13వ అధ్యాయం 43వ వచనం, 13:43 కింద మాట, దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. హత్తుకోండని హెచ్చరించాడు, నిలకడగా ఉండండి హెచ్చరించాడు. 14:22లో చెప్పాడు, మీరు అనేక శ్రమలు అనుభవించిన మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించాడు. ప్రభువును హత్తుకొని ఉండండి. అలా అయితే ప్రభువును హత్తుకున్నాం. 119వ కీర్తన 31వ వచనంలో అన్నాడు, మీరు వాక్యమును హత్తుకొని ఉండండి. ప్రభువును హత్తుకోండి, వాక్యాన్ని హత్తుకోండి. కొత్త నిబంధనలో లూకాసు వార్త 19వ అధ్యాయం 48వ వచనం, లూకాసు వార్త 19వ అధ్యాయం 48వ వచనం, ప్రజలందరూ ఆయన వాక్యము వినుటకు ఆయనను హత్తుకొని. ఎందుకు హత్తుకున్నారు? వాక్యము కొరకై హత్తుకున్నారు, వాక్యం వినడానికి హత్తుకున్నారు. అలా అయినట్లయితే మనము ప్రభువును హత్తుకొని ఉన్నాం. ఒకటి, మీరు యెహోవాను హత్తుకొని ఉండండి అని అన్నాడు. ఎప్పుడు హత్తుకుంటామంటే రోమాపత్రిక 12:9 అన్నాడు, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని, అంటే చెడ్డదాని మీద ఏమి ఏర్పడాలి? అసహ్యం ఏర్పడితే మంచిదాన్ని హత్తుకున్నాం. చెడ్డది మంచిది కలిసి ఉండాలంటే కుదరదు. నేను కాలేజీ చదువుతున్నప్పుడు సిమెంట్ నగర్లో మాకు లెక్చరర్ ఉండేవాడు, కెమిస్ట్రీ లెక్చరర్. ఆయన ఎప్పుడైనా సరే హడావుడిగా వచ్చేవాడు కాలేజీకి, సొక్కా మీద సొక్కా వేసుకొని వచ్చేవాడు. నిన్న సొక్కా ఉండేది, ఆ సొక్కా మీద ఇంకో సొక్కా. మేము కొద్దిగా క్లోజ్గా ఉండేవాడు. సార్ ఎందుకు మీరు అంటే, టైం లేదు అనేవాడు. మరి టైం లేకపోతే ఈ సొక్కా తీసేంత కూడా టైం లేదంటాడు. ఇప్పుడు ఆ సొక్కా మురికంతా ఈ సొక్కాకు అనుకున్నాను. సరే, అంటే దాన్ని అట్టే పెట్టుకొని దీన్ని వేసుకొని వస్తారు. నెహ్రూ గారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు కుప్పున వాసన వచ్చిందంట. ఏమయ్యా ఏందో వాసన వచ్చింది అని అంటే, నాదేం లేదు, స్నానం చేశాను, బాగానే ఉన్నాను అన్న. లేదు వాసన వస్తుందని చూస్తే చివరికి సాక్సులు వాసన వస్తాయండి. నువ్వు సాక్సులు వాసన వస్తున్నాయి, నువ్వు సాక్సులు ఉతక్క ఎంతకని చాలా రోజులైంది, మరి ఈ సాక్సులు తీసేయని తన యొక్క కబ్బోర్డు నుంచి ఒక పేరు సాక్స్ ఇచ్చారని అవి వేసుకున్నాడు. 2 కార్లు వెళ్తున్నాయి, మళ్ళీ వాసన వస్తున్నాయి. ఏందయ్యా మళ్ళీ వాసన వస్తుంది, నువ్వు ఇదిగో కొత్త వేసుకొని చూపించాను. వెరీ గుడ్, మరి ఎందుకు వాసన వస్తున్నాయి అని చెప్పారా. మీ పాత సాక్షులు ఎక్కడ ఉన్నాయంటే జేబులో తీసి చూపించాయండి. ఈ పాత సాక్షులు ఏమున్నాయి? జేబు. అవి పడేయమనే ఇచ్చింది. చాలాసార్లు పాతవి అలాగనే పెట్టుకొని కొనసాగుతూ ఉంటాం. చెడ్డదాని మీద అసహ్యం ఏర్పడితే మంచిదాన్ని హత్తుకుంటాం. కాబట్టి ఈ పాతవి పోతే తప్ప ఈ కొత్తవి అనేది నాణ్యత కలిగి ఉండవు. అలా అయితే ప్రభువును హత్తుకొని ఉండండి అని చెప్తున్నాడు. రెండవది 23వ అధ్యాయం 11వ వచనం, యెహోషువ గ్రంథం 23:11, కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపబల. రెండవది ఏం చెప్తున్నాడు? యెహోవాను ప్రేమించండి. ఒకటి, యెహోవాను హత్తుకొని ఉండండి అని చెప్తున్నాడు. రెండవది ఏం చెప్తున్నాడు? యెహోవాను ప్రేమించండి. పాపాన్ని కాదు, కాని వాటిని కాదు, ప్రభువును మీరు ప్రేమించండి. ప్రభు మీకు సమృద్ధినిచ్చాడు, సకలాన్ని ఇచ్చాడు. మీరు ప్రేమించవలసినది ప్రభువునే ప్రేమించండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం, ద్వితీయోపదేశకాండం 6:5, నీ పూర్ణ హృదయంతో ఎలా ప్రేమించాలో చెప్పాడు. నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవాలి. అంటే ప్రేమించారా? మీరు సంపూర్ణంగా ప్రేమించండి, అసంపూర్ణంగా కాదు. ప్రభువును మీరు ప్రేమించండి. ఆ వృద్ధుడు, ఆ భక్తిపరుడు, ఆ నాయకుడు, ఆ ప్రార్థనాపరుడు, ఆ ఆత్మీయమైనటువంటి యోధుడు ఏమని చెప్పెళ్తున్నాడంటే, మీరు ప్రభువును ప్రేమించండి. ప్రభువును ప్రేమించకుంటే అని అన్నాడు. మిగతా మాట చెప్పాలని కాదు, మన ప్రభువును మనం ప్రేమిద్దాం. ఏ పరిస్థితులు వచ్చాయి, ప్రభువును ప్రేమిద్దాం. క్లిష్ట పరిస్థితుల్లో ప్రభువును ప్రేమిద్దాం. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రభువును ప్రేమిద్దాం. మనకు ఉన్న వాటిని బట్టి, మనకున్న ఇబ్బందులను బట్టి ప్రభువును ప్రేమించే విషయంలో మనము తగ్గకూడదు. ప్రభువును మనము ప్రేమించాలి. ప్రభువును ప్రేమించకుంటే చివరి వరకు మీరు ప్రభువును ప్రేమించండి.
ఒకటి ఆయన హత్తుకొని ఉండండి, మీరు రెండవది మీరు మనం ప్రభువును ప్రేమించండి, యెహోవాను ప్రేమించవలెను అని చెప్తున్నాడు. అలాగైతే పూర్తిగా ప్రభు వైపు తిప్పి ఈ నాయకుడు వెళ్ళిపోతున్నాడు, ప్రభువును చూపిస్తున్నాడు, ప్రభువును ప్రదర్శిస్తున్నాడు. 23-24 అధ్యాయంలో చూడండి, 23 అన్నాడు, ఆయన చెప్పిన మాటల్లో ఏది తప్పి ఉండలేదు. ఆయన మాట తప్పేవాడు కాదు. ఆయన విలువ చెప్తున్నాడు, ఆయన ఔన్నత్యాన్ని చెప్తున్నాడు, ఆయన గొప్పతనాన్ని చెప్తున్నాడు. ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యాలు 24వ అధ్యాయంలో చాలా వివరించి చెప్పి మీరు ఆయన్ను హత్తుకొనండి, మీరు ఆయన్ను ప్రేమించండి అని చెప్పాడు. 24వ అధ్యాయంలో 3వది, 24వ అధ్యాయం 14వ వచనం, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవాలి. 3వ చెప్తున్నాడు, మీరు యెహోవా యందు ఏముంచండి, భయభక్తులు. మనుషుల పట్ల కాదు, దేవుని పట్ల మీరు భయభక్తులు కలిగి ఉండండి అని చెప్తున్నాడు. సోదరుడా సోదరి, పరిస్థితులు ఏ విధంగా మారినా నిజంగా ఆ నాయకుడు ప్రభువును గురించి చెప్పి నూరిపోసి దేవుని చేత వారి హృదయాలు నింపి వెళ్ళిపోతున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. నేను నాయకుడిగా ఉన్నాను, నా పట్ల భయభక్తులు ఉన్నాయి, నేను కాదు. మోషే పట్ల ఉండొచ్చు, మోషే కాదు. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి. భయభక్తులు ఎప్పుడు కలిగి ఉండగలమంటే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనంలో చెప్పాడు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం, యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. భయభక్తులు వెళ్ళినవాడు ఎటువంటి వాడంటే యథార్థంగా ప్రవర్తిస్తాడు. యెహోవా యందు భయభక్తులు ఎప్పుడు నిలుపుతామంటే చెడుతనమును విసర్జించుటే యెహోవా యందు భయభక్తులు. మీరు చెడుతనము మీద అసహ్యం ఏర్పడాలి. దేవుని యందు భయభక్తులు, భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఆ గాడ్లీనెస్, దైవ భయముతో మీరు జీవించండి, దైవ భయముతో మీరు జీవించండి. పిల్లరా, నిన్న అంకుల్ జ్ఞాపకం చేశారు, అది చిన్న మీటింగ్ అయినా అది పెద్ద మీటింగ్ అయినా, అది చిన్న ప్రార్థన అయినా పెద్ద ప్రార్థన, దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే భయభక్తులుగా, క్యాజువల్గా ఉండకూడదు, జనరల్గా ఉండకూడదు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 10వ వచనం చదువుదామా? ద్వితీయోపదేశకాండం 4:10, నీవు హోరేబులో అనగా సీనాయైనా హోరేబైనా ఒకటే, నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు ఏమి నేర్పించాలంట? ఏమి నేర్చుకోవాలి? భయపడడం నేర్చుకోవాలి, నేర్పించాలి అన్నాడు. ఇది చాలా ఆశ్చర్యం. ఒకవేళ మ్యాథ్స్ నేర్పించేవారు ఉన్నారు, ఏదైనా సబ్జెక్టులు నేర్పించే వాళ్ళు ఉన్నారు, మిగతా ఏదైనా నేర్పించే వాళ్ళు ఉన్నారు, కానీ భయం నేర్పించే వాళ్ళు ఎవరున్నారు? నాకు భయపడ నేర్చుకోండి అన్నాడు. ఒకసారి ఓటీ జేమ్స్ అంకుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పరు మాసం ఇంటికి వెళ్ళాం. ఫ్యామిలీ పేరులో మార్నింగ్ టక్కన అంకులు ప్యాంటు షర్ట్ వేసుకొని వచ్చారు. అప్పుడు ఆంటీ ఉండి, ఏంటి అట్లా ఏముంది, లుంగి మీదే ఉన్నది కన్నా, మన రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక మంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు మామూలుగా మనం వెళ్తామా? బాగా తయారై వెళ్తాం. కుటుంబ ప్రార్థనలో కూర్చున్నా కూడా మనం అలా గౌరవార్థంగా ఉండాలి తప్ప టీషర్ట్ వేసుకొని రావడం, ఇలాగ ఉండడం అనేది ఇది సరైనటువంటి క్రమం కాదు. ఒక దైవ భయంతో దేవుని సన్నిధికి అప్రోచ్ అవ్వాలి అని అన్నాడు. నిజంగా ఆ మాట నాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. సోదరుడా సోదరు, అందుకే యవనస్తులు కూడా మీటింగ్కి వచ్చినప్పుడు క్యాజువల్ వేర్స్ వేసుకొని రాకూడదు. టీషర్ట్ వేసుకొని మీటింగ్ రావడం, టీషర్ట్ వేసుకొని కూర్చోవడం అంటే ఆ గాడ్లీనెస్, ఆ దైవ భయం అనేది మన వస్త్రాల్లో కూడా మనం చూపించాలి. క్యాజువల్గా రాకూడదు. క్యాజువల్ కొన్ని గ్రామాల్లో వెళ్తే సిస్టర్స్ నైటీలు వేసుకొని కూర్చున్నారు. నేను చెప్పాను, అది పద్ధతి కాదు. అది దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, మీటింగ్కి వచ్చినప్పుడు ఎలా రావాలి మనం? తర్వాత మీటింగ్లో కూర్చొని ఫోన్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఒకసారి బెంగళూరు వెళ్తే ఆ ఆరాధన రొట్టె వచ్చింది, ఆ రొట్టె తీసుకున్నాడు, ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఖచ్చితంగా చెప్పా. వాళ్ళు ఏమనుకున్నారో కానీ బాధపడ్డారు, కానీ చెప్పవడం మాత్రం చెప్పేసేసాను. అందుకే విజయానందం అంకుల్ గారు ఆరాధన గురించి రాస్తూ అందులో ఒక మాట కోట్ చేశారు. మేము దీన్ని డిస్కస్ చేసినప్పుడు ఇట్లా. కాబట్టి క్యాజువల్గా మనం ఉండకూడదు దేవుని సన్నిధిలో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంట్లో కూడా
మనము ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు కూడా ప్రభుదాస్ అంకుల్ ఏమనేవారండి, మనం బైబిల్ చదివేటప్పుడు ఆయన టీ తాగడం, బైబిల్ చదివేటప్పుడు బిస్కెట్లు తినడం అటాట్ చేయరు. ఎందుకనంటే అది ఒకవేళ ఆ బైబిల్ పక్కనన్నా పెట్టి బిస్కెట్లు తిను, టీ తాగు, కానీ ఇది బైబిల్ చదువుతూ బిస్కెట్లు తినడం ఇది క్యాజువల్గా ఉండకూడదు అని అంటారు. ఎంత దైవ భయంతో భక్తులు కొంతమంది ఉన్నారు. పిల్లరా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి. మీరు భయభక్తులు కలిగి ఉండండి, మీ పిల్లలకు నేర్పించండి. ఇప్పుడు నేను ఈరోజు కూర్చొని ఫోన్లో మాట్లాడితే నా కొడుకు కూడా ఫోన్లో మాట్లాడతాడు. నేను ఆలస్యంగా వస్తే నా కుమారుడు కూడా ఆలస్యంగా వస్తాడు. దేవుని భయముతో మనం జీవించాలి, దేవుని భయముతో జీవించాలి. దేవుని భయం ఎటువంటిది? 19వ కీర్తన దేవుని యొక్క భయము ఎటువంటిదో ఇక్కడ తేటగా చెప్పాడు. 19వ కీర్తన 19వ కీర్తనలో 9వ చరణం, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచు. దేవుని యందు భయం ఎటువంటిది అన్నాడు? అందులో పవిత్రత ఉన్నది. అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒంటరిగా ఉన్నాను, నా చేతిలో మొబైల్ ఉంది, చూడకూడని దృశ్యాలు వార్తలు చూస్తున్నప్పుడు అవి అనవసరమైన దృశ్యాలు వచ్చాయి. నేను దేవుని భయము ఉన్నప్పుడు ఆ దృశ్యాన్ని చూడకుండా నేను దాటిపోతాను. అప్పుడు నన్ను నేను ఏం చేసుకున్నట్టు? పవిత్ర పరుచుకున్నట్టు. ఒకవేళ దేవుని భయం లేకపోతే దాన్ని చూసినట్లయితే నన్ను నేను ఏం చేసుకున్నట్టు? అపవిత్ర పరుచుకున్నట్టుగా. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 33:6, నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యము అన్నాడు. దేవుని యందలి భయము పవిత్రమైనది, యెహోవా యందలి భయము అది ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. అలా అయితే మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి మీరుండండి అని 3వ చెప్తున్నాడు. 4వది 24వ అధ్యాయం 15వ వచనం. ఇది ముఖ్య వచనంగా మనం చెప్తున్నాం. కింద మాట్లాడుతూ చివరిని అన్నాడు, మీరెవరిని కోరుకొనను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించు. 14 ముగింపులు అన్నాడు, యెహోవాను సేవించుడి అని అన్నాడు. 4వది మీరు ఎవరిని సేవించాలి? 1 యెహోవాను హత్తుకోండి, 2వది యెహోవాను ప్రేమించండి, 3వది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి, 4వది యెహోవాను సేవించండి అనే మాట 24వ అధ్యాయంలో ఉపయోగించినట్టుగా ఇంకెక్కడ దైవగ్రంథంలో అన్నిసార్లు ఉపయోగించాల. 24వ అధ్యాయంలో సేవించుట అనే మాట 18 సార్లు ఉపయోగించాడు. 18 టైమ్స్ 18 సార్లు ఉపయోగించాడు. సేవించుడి, సేవించుడి, సేవించండి, మీరు వాళ్ళని సేవించొద్దు, యెహోవానే సేవించండి అని అంటూ ఇక్కడ కుటుంబంగా చెప్తున్నాడు, నేనును నా ఇంటి వారును అని అన్నాడు. ఒక నాయకుడిగా ఉండి తన ఇంటి పట్ల ఏం వహించాడు? శ్రద్ధ వహించాడు. ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు, నేను నా ఇంటి వారు, నేను నా ఇంటి వారు, నేను నా యొక్క భార్య, నేను నా పిల్లలు, లేదా నేను నా కుటుంబం, లేదా నేను నాకు సంబంధించిన వారు. నేను ఈ మాట చెప్పగలమా? నేను నా కుటుంబం దేవుని సన్నిధిలో ఉన్నాం, నేను నా పిల్లలు దేవుని సేవిస్తూ ఉన్నాం, నేను నా కుటుంబం కలిసి ప్రభువును ఘనపరుస్తున్నాం. సేవించడం అనేది ఒకటి, రెండవది సేవించడం అనేది ఇంకోటి, సేవ జరిగించడం, పరిచర్య జరిగించడం అనే భావం కూడా వస్తుంది. ఒకటి వ్యక్తిగతంగా ప్రభువును సేవించడం, ఆయన్ను ఘనపరచడం, ఆయన పూజించడం, ఆయనకు రావాల్సినటువంటి ప్రాధాన్యత ఆయనకి ఇవ్వడం. మీ యొక్క జీవిత కాలం అంతా మీరు వాగ్దత్త దేశంలో ఉన్న దినాలని, లేకపోతే మీరు ఈ లోకయాత్ర ముగించేంత వరకు మీరు ఎవరిని సేవించాలి? యెహోవాను సేవించాలి. నన్ను చూడండి, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాను. నా ఇంటిని చూడండి, నా పిల్లలను చూడండి, నా కుటుంబాన్ని చూడండి, నా యొక్క భక్తి జీవితాన్ని మీరు చూడండి అని చెప్తాడు. ఒక నాయకుడుగా వారి ముందు తన యొక్క భక్తి విశ్వాస జీవితాన్ని చూపిస్తున్నాడు. ఇదంతా మంచి మాట. నేను ఆ మాట చెప్పగలమా? ప్రభువును చూపిస్తున్నాడు, అది ఒకటి. రెండవది తన సాక్ష్యాన్ని, తన జీవితాన్ని వారి ముందు చూపిస్తున్నాడు. మీరు ప్రభువును సేవించండి. ఎన్నిసార్లు ఉపయోగించాడు? మీరు యెహోవాను మీరు సేవించండి.
సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. అంతటా సమూయేలు జనులతో ఇట్లను, భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే. ఆయనను యెహోవాను విసర్జింపకుండా ఆయన అనుసరించుచు ఆయన ఆ పూర్ణ హృదయముతో ఆయనను సేవించు. మీరు ఎలా సేవించాలి? పూర్ణ హృదయముతో సేవించండి అంటున్నాడు. అసంపూర్ణంగా కాదు, పూర్ణముగా సేవించండి. కీర్తనలో 2వ కీర్తనలో ఒక చరణాన్ని మనం చదువుదాం. 2వ కీర్తన 11వ చరణం. భయభక్తులు కలిగి యెహోవాను పూర్ణ హృదయముతో యెహోవాను సేవించండి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి. 100వ కీర్తన 2వ చరణం. 100వ కీర్తన 2వ చరణం ఎలాగా సేవించాలో చెప్తున్నాడు. సంతోషముతో యెహోవాను సేవించండి. దుఃఖముతో కాదు, వేదనతో కాదు, బాధతో కాదు, సంతోషముతో యెహోవాను సేవించండి. రోమీయులకు రాసిన పత్రిక 12:11. రోమీయులకు రాసిన పత్రిక 12:11. ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును ఆత్మలో తీవ్రత కలిగి సేవించండి. శరీర ఉద్రేకం కాదు, శరీర ఉద్రేకముతో సేవించడం కాదు, ఆత్మలో తీవ్రత కలిగి ప్రభువును సేవించాలి. ఒకవేళ మనం ప్రభువును సేవించామా, పరిచర్య చేశామా, మన సేవ యెహోవాకు ప్రీతికరముగా అని అన్నాడు. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం అదే మాట 28వ వచనం చెప్పాడు. ప్రీతికరంగా మన ప్రభువు సేవ జరిగించాలి. చివరిగా చెప్తున్నాడు 24వ అధ్యాయం యెహోషువ గ్రంథం 23వ వచనం. అందుకతడు, అలాగైతే మీ మధ్య ఉన్న అన్య దేవతలను తొలగద్రోసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తట్టు మీ హృదయము త్రిప్పుకొనడని చెప్తున్నాడు. మీరు ఆయన మాట వినండి. వారు అన్నారు, మేము సేవిస్తాం అని ఒప్పుకున్నారు. ఇక్కడ కూడా కింద కూడా అన్నాడు, మేము యెహోవానే సేవించదము అని ఒక కమిట్మెంట్కి వచ్చారు. వారందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చేటట్టుగా ఆ భక్తుడు చేస్తున్నాడు. మేము యెహోవానే సేవిస్తాం, మా జీవిత కాలం అంతా ప్రభువును సేవిస్తాం. అలాగైతే మీ దగ్గర ఉన్నటువంటి వాటిని పారవేయండి. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే యెహోవా తట్టు మీ హృదయములను తిప్పుకోండి. ఈ భక్తుడు అందరి హృదయాలు ఎవరి తట్టు తిప్పి వెళ్ళిపోతున్నాడు? ప్రభు తట్టు తిప్పు. ఇదంత మంచి మాట. నాయకులుగా, సేవకులుగా, పెద్దలుగా, భక్తిపరులుగా, సంఘాల్లో ప్రభువును సేవించేవారంగా మన వైపు ఏ వ్యక్తిని తిప్పుకోవద్దు. నా వైపు నేను తిప్పుకోవడం కాదు, నన్ను చూడమని చెప్పడం కాదు, నన్ను అనుసరించండి అని చెప్పడం కాదు, ప్రభు వైపు తిప్పుతున్నాడు. అందుకే అంటున్నాడు, యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పుకొనండి. ఆయన తట్టు మీరు తిరగండి, ఆయన వైపు తిరగండి. నా వైపు తిరిగితే నేను ఉండను, నేను వెళ్ళిపోతున్నాను, నేనంత బలమైన వాడిని కాదు. ఆయన వైపు తిరగండి, ఆయన పరిశుద్ధత వైపు తిరగండి, ఆయన ఘనత వైపు తిరగండి, ఆయన ఔన్నత్య వైపు తిరగండి, ఆయన మహోన్నతుడు, ఆయన వైపు తిరగండి. ఆయన చేసిన కార్యాలు ఎన్ని గొప్పవి, ఆయన ఉన్నవాడు, ఆయన వైపు మీరు తిరగండి. తాను శతవిధాల ప్రయత్నం చేసి ఈ రెండు వర్తమానాల్లో అందరినీ ప్రభు వైపు తిప్పి వెళ్ళిపోతున్నాడు. షిలోహులోన, షెకెములోన ఉన్నటువంటి ప్రజలను ప్రభు వైపు తిప్పుతున్నాడు. మీరు యెహోవా వైపు తిరగండి అని అంటున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనాన్ని మనం సమూయేలు ఇశ్రాయేలుతో ఇట్లను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అని అన్నాడు. కింది వచ్చిన అన్నాడు, యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవి. భక్తిపరుల ఆలోచన ఏంటంటే ప్రభువు వైపు వారు త్రిప్పేవారు. లూకాసు వార్త మొదటి అధ్యాయం 14, 15, 16 కలిసి ఉన్నాయి. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైన మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును.
అనేకులను ప్రభు అయిన దేవుని వైపు తిప్పుతున్నాడు. బాప్తిస్మమిచ్చి యోహాను అనేకులను ప్రభు వైపు తిప్పాడు. ఆయనయ్య అనేకులను ప్రభు వైపు తిప్పాడు. సమరయ స్త్రీ సమరయులను ప్రభు వైపు తిప్పాడు. లాజరు తాను బ్రతుకుటను బట్టి అనేకులను ప్రభు వైపు తిప్పాడు. సోదరుడా సోదరి, మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన కార్యాల ద్వారా, మన పనుల ద్వారా, మన పరిచర్య ద్వారా ప్రభు వైపు తిప్పితే చాలు. మన వైపు తిప్పుకోవడం కాదు. ప్రభువును చూపించాడు, ప్రభువును వారి ముందు ప్రదర్శించాడు, ఆయన గొప్పతనాన్ని వివరించాడు, ప్రభు వైపు తిప్పి వెళ్ళిపోతున్నాడు. యెహోషువ 110 సంవత్సరములు గలవాడై మృతి పొందాడు. ప్రభు వైపు తిప్పి వెళ్ళిపోతున్నాడు. ఒక నాయకుడు, ఒక ఆత్మీయమైనటువంటి భక్తిపరుడైనటువంటి ఒక సేవకుడు అనేకులను ప్రభు వైపు తిప్పుతున్నాడు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు, తండ్రి అయిన దేవుడు తన సేవకుని పుట్టించాడు, తన సేవకుని లేపాడు. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు అనేకులను తిప్పుతున్నాడు, అనేకులను తన వైపు ఆకర్షించుకున్నాడు. దేని ద్వారా? మాటల ద్వారా కాదు, క్రియల ద్వారా కాదు, ఏదో లేకపోతే మిగతా ఏదో పనులు అలా చేసి కాదు. తన కలువరి శిలువలో కార్చిన రక్తధారలను బట్టి అనేకులను ప్రభు వైపు తిరగలిగారు. సోదరుడా సోదరి, నీ కొరకు నా కొరకు, లోకం వైపు ఉన్నవారు, పాపం వైపు ఉన్నవారు, కాని వాటి వైపు ఉన్నవారు, ఆ చిన్న కుమారుడు లోకం వైపు ఉన్నాడు, కానీ ఒకానొక దినమున తండ్రి వైపు తన ముఖము తిప్పాడు. సోదరుడా సోదరి, ఈ ఉదయ కాలంలో నీ యొక్క ముఖము దేని వైపు ఉన్నది? దేని వైపు నువ్వు తిప్పి ఉన్నావు? ప్రభు వైపు తిప్పు. కలువరి సెలవులో కార్చిన రక్తధారలు, ఆ దొంగ కూడా ప్రభు వైపు తిరిగాడు. ప్రభు వైపు తిరిగాడు. ప్రభు వైపు తిరగడానికి ఆయన కార్చిన రక్తధారలే ప్రభు వైపు తిప్పాయి. ఆయన మౌనమే నీ కొరకు నా కొరకు ఆయన పొందిన శిలువ శ్రమలే. ఆ దొంగ ప్రభువును తదేకంగా దగ్గరుండి చూశాడు. ఆయనలో ఉన్న ప్రేమను చూశాడు, ఆయనలో ఉన్న జాలిని చూశాడు. ఆయన నోట కపటము లేదు. ప్రభువును చూసి, యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎంత గొప్ప సంగతి! ఇద్దరు దొంగలు కలిసి దొంగతనం చేశారు, కలిసి పట్టబడ్డారు, కలిసి జైలుకు వచ్చారు, కలిసి శిలువ మ్రానెక్కారు, కానీ కలిసి పరలోకానికి వెళ్ళారు. నువ్వు కలిసి ఉండొచ్చు, ప్రభు వైపు నువ్వు తిరగకపోతే నువ్వు కలిసి అందరితో పాటు వెళ్ళవు. కలిసి ఇంట్లో ఉండొచ్చు, కలిసి సంఘంలో ఉండొచ్చు, కలిసి సమాజంలో ఉండొచ్చు, కానీ కలిసి పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. ఆయన వైపు తిరగండి, ఆయన వైపు తిరగండి. ప్రభు వైపు తిరిగితే చాలు. రక్షణ ఉన్నది, నిత్య జీవం ఉన్నది, పరలోక రాజ్య భాగ్యం ఉన్నది. అందుకొరకే ఆయన చనిపోయి తిరిగి లేచాడు. అనేక మంది ప్రభు వైపు తిరగలేడు. ఈ 5 మాటలు: ఒకటి, మీరు యెహోవాను హత్తుకొనండి. రెండవది, యెహోవాను ప్రేమించండి. మూడవది, యెహోవా యందు భయభక్తులు. నాలుగవది, యెహోవాను సేవించండి. ఐదవది, యెహోవా వైపు తిరగండి. ప్రార్థన చేద్దాం. దయగల దేవా, మీరు అందించిన మాటలు బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మా జీవితాల్లో ఒకానొక దినమున ఈ లోకయాత్ర ముగించవలసిన వారమే, కానీ మీ వైపు తిరగడానికి, మిమ్మల్ని హత్తుకొని జీవించడం, ప్రేమించడం, భయభక్తులు కలిగి ఉండడం, సేవించడం, మీ వైపు తిరిగి మీ కొరకు సాక్షులుగా ఉండడానికి మాకు నేర్పించమని. కానీ వాటి వైపు, కానీ వారి వైపు తిరిగిన వారు ఉన్నారేమో. ఈ సమయంలో మీ వైపు తిరిగి నిత్య జీవానికి వారసులు అవ్వడానికి మీ కృప అనుగ్రహించి తిరిగా మాట్లాడవలసిన మీ దాసులను బలపరిచి మీరు ఉపయోగించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.